అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి డిఎస్సి మెగా డిఎస్సి నోటిఫికేషన్లో భాగంగా మనకు బేస్డ్ ఆన్ ద నోటిఫికేషన్ మనం పరిశీలిస్తే దాదాపుగా ఇందులో అంశాలన్నీ కూడా ప్రధానంగా మనం చర్చించుకోవాల్సింది ఏంటి అంటే ఉమ్మడి జిల్లాల ఆధారంగా మనకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అందులో ఈ నోటిఫికేషన్లో ఎక్కువగా ఏ జిల్లాలో పోస్టులు ఉన్నాయి, తర్వాత మీరు దేనికి ఎలిజిబిలిటీ అవుతారు, ఫస్ట్ దాన్ని పరిశీలించండి. తర్వాత లోకల్ నాన్ లోకల్ ఇష్యూలో కూడా మనకు నాన్ లోకల్ విభాగంలో 20%లో మనం ఓపెన్లో ఉంటాం కాబట్టి వాటికి కూడా మీరు ఎలిజిబిలిటీ, వాటి గురించి కూడా మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఇక పూర్తి విషయాలు మనం పరిశీలించినప్పుడు గవర్నమెంట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో దాదాపుగా అన్ని విషయాలు కూడా అందులో పొందుపరిచారు. మీరు ఒకసారి అప్లై చేసే ముందు అంటే యాజ్ అండ్ టుడే ఈరోజు నుంచి మే 15th వరకు మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు అప్లై చేసేటప్పుడు చేయాల్సిన ప్రధానమైన అంశం ఏంటంటే అసలుకి దేనికి మనం ఎలిజిబిలిటీ ఉన్నాం, తర్వాత ఎన్ని పోస్టులు మనం రాసుకోవచ్చు, తర్వాత ఇంతకుముందు గత డిఎస్సి అప్లై చేసినప్పుడు ఎన్ని పోస్టులకు మనం అప్లై చేసాం, ఇప్పుడు కొత్తగా అప్లై చేస్తే అదే పోస్టుకు అప్లై చేస్తే మనం డబ్బు పే చేయాల్సిన అవసరం లేదు. కానీ కొత్త పోస్టుకు అప్లై చేయాల్సి వచ్చిన మాత్రం ఖచ్చితంగా మనీ పే చేయాల్సి ఉంటుంది. ఈచ్ సబ్జెక్ట్కి 750 రూపాయలను మనం పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా చూసి అప్లై చేసుకోండి. ఆప్షన్స్ ఇచ్చుకునేటప్పుడు కూడా మీరు ఆన్లైన్ పేమెంట్ చేసిన తర్వాత ఒక జర్నల్ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ ఆధారంగానే మీరు సర్టిఫికేట్ అప్లోడ్ చేయడం కానీ ఆప్షన్స్ ఇచ్చుకోవడం కానీ జరుగుతుంది. కాబట్టి మీరు అఫీషియల్ వెబ్సైట్ను పరిశీలిస్తూ ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరియు ఇక ఈ డిఎస్సి విషయం మనం తీసుకున్నప్పుడు ఈ నోటిఫికేషన్లో దాదాపుగా మనకు అప్రెంటిస్షిప్ విధానము రద్దు చేయడం జరిగింది అనేది ఇందులో మెన్షన్ చేశారు. కాబట్టి మేము అప్రెంటిస్షిప్ విధానాన్ని ఇందులో మేము తీసుకొని రాము, పూర్తిగా నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశారు. తర్వాత నార్మలైజేషన్ ఉందా అని చెప్పేసి, నార్మలైజేషన్ అనేటువంటిది గత టెట్లోనంటే జరుగుతుంది కాబట్టి సేమ్ డిఎస్సిలో కూడా జరగబోతుంది. అదేవిధంగా యాజ్ ఆన్ ద టోటల్ స్టేట్ వైజ్ నార్మలైజేషన్ గురించి ఇక్కడ డిస్కస్ చేశారు, కానీ డిస్ట్రిక్ట్ వైజ్ నార్మలైజేషన్ గురించి ఇక్కడ ప్రస్తావించలేదు. తర్వాత ఈ యొక్క పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకునేటప్పుడు జాగ్రత్తగా ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి. దాని ఆధారంగా మనకు పాసిబిలిటీ అనేది ఉంటుంది. తర్వాత వచ్చేసి ఏజ్ మనం పరిశీలిస్తే 18 years నుండి 44 years వరకు ఏజ్ లిమిట్ ఉంటుంది. మరి అట్ ద సేమ్ టైం ఇది ఎప్పటి వరకు అంటే జూలై 1వ తేదీ 2024 అప్పటి వరకు 44 years ఉండాలి. యాజ్ అండ్ టుడే కాదు, ఈరోజు నోటిఫికేషన్ ఆధారంగా కాదు, 2024 జూలై 1 నాటికి 44 సంవత్సరాలు గరిష్టంగా ఇవ్వడం జరిగింది. అదే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి దాదాపుగా మరొక 5 సంవత్సరాలు పొడిగించడం జరిగింది. మరి ఎక్స్ సర్వీస్ వానికి మళ్ళీ వాళ్ళకున్నటువంటి సర్వీస్ ఆధారంగా వాళ్ళు 3 సంవత్సరాలు వస్తుంది. అదనంగా మళ్ళీ 3 సంవత్సరాలు ప్రభుత్వం కూడా పొడిగించడం జరిగింది. కాబట్టి దాదాపుగా 48 years అని చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం పరిశీలిస్తే. ఎందుకంటే 49 years అని చెప్పడానికి రాదు కాబట్టి గరిష్టంగా 48 years 43 years వరకు మనం చూసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించేటువంటి మనం పరిశీలించి చూస్తే దాదాపుగా ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జూన్ 6వ తేదీ నుండి జూలై 6వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుంది. అంటే మనకు ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పోస్టులు ఉన్నాయి, మున్సిపాలిటీ ఏరియాలో ఉండే పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా జోనల్ వైజ్ పోస్టులు ఉన్నాయి, తర్వాత ట్రైబల్ ఏరియా పోస్టులు ఉన్నాయి, తర్వాత వచ్చేసి మోడల్ స్కూల్ పోస్టులు ఉన్నాయి, మరియు స్పెషల్ డిఎస్సి పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా మనకు ఈ యొక్క
ఈ నేర చరిత్ర ఉన్నటువంటి పిల్లల మీద సంబంధించినటువంటి వాళ్ళ కొరకు జువెనల్కి సంబంధించిన పోస్టులు కూడా ఉన్నాయి. ఇన్ని పోస్టులకు దేనికి ఎలిజిబిలిటీ ఉన్నాం, మనం ఏ పోస్టుకు మనం రాసుకోవచ్చు అనేది ఫస్ట్ ఒకసారి చూసుకోండి. ఆ తర్వాతే మీరు అప్లై చేసుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. కాబట్టి జూన్ 6వ తేదీ నుండి జూలై 6వ తేదీ వరకు ఎగ్జామ్ నిర్వహించబడును అని చెప్పేసి ఇచ్చారు. మరి ఇక్కడ ఏది ముందుంటుంది, ఏ డే ముందుంటుంది, ఎస్జిటి ముందు ఉంటుందా, స్కూల్ అసిస్టెంట్ ముందు ఉంటాయా, మోడల్ స్కూల్ ముందు ఉంటాయా, అదేవిధంగా ట్రైబల్ పోస్టులు ముందు ఉంటాయా, ఏది ముందుంటుంది అనేది మనకు తర్వాత తెలియచేయడం జరుగుతుంది. డిఎస్సి ఎగ్జామ్ ముందు ఏ రోజు ఏ డేట్ అని చెప్పి చెప్తారు కాబట్టి డేట్స్ ఇచ్చేటప్పుడు అప్పుడు మనకు తెలుస్తుంది. మరి తర్వాత మరొకటి ఏంటంటే, మీరు ఒకసారి ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత ఒక్కసారి కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత తిరిగి మాడిఫై చేయడానికి అవకాశం ఇవ్వబడదు అని నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. కాబట్టి మీరు అప్లై చేసేటప్పుడు పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు కానీ పోస్టు ఏ దానికి మనం అప్లై చేసుకోవాలనే దాన్ని కానీ జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచించి మీరు పోస్ట్ను అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మరి ఇక్కడ తర్వాత సర్టిఫికేట్ అప్లోడ్ విషయంలో కూడా జాగ్రత్తగా మనకు కావాల్సిన ఏ సర్టిఫికేట్స్ ఉన్నాయో వాటన్నిటి కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మీరు కోర్టుకు వెళ్ళకుండా, ఒకవేళ వెళ్ళినా కూడా ఎటువంటి దానికి సమస్య రాకుండా నోటిఫికేషన్లో జారీ చేయడం జరిగింది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని మీరు అప్లై చేసుకునేటువంటి ప్రయత్నము చేయండి. మరి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఈ 45 రోజుల్లో మనం ఏం చేయాలి? ఈ 45 రోజుల్లో చాలా వరకు ప్రభుత్వము చాలా రోజుల నుండి ఒక విషయం చెప్తుంది, మేము జూన్ 12 నాటికి పూర్తి చేస్తాము అని చెప్పేసి ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ఎప్పటి నుంచో చెప్తున్నారు కాబట్టి ఎస్సీ వర్గీకరణ వల్ల ఈ నోటిఫికేషన్ ఆగిపోయింది అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ప్రభుత్వము 45 డేస్ లోపు ఎగ్జామ్ నిర్వహిస్తుందా అంటే జూన్ 6వ తేదీ నిర్వహిస్తుందా నిర్వహించదా అనేటువంటిది మన పరిధిలో లేదు. నోటిఫికేషన్ అనేటువంటిది క్లియర్ కట్గా ఇక్కడ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఆ 45 రోజులకే మీరు కట్టుబడి ఉండడం మంచిది. ఇప్పటికి కూడా కొద్దిమంది ఇది జరగదు, ఇది పోస్ట్పోన్ చేస్తారు, ఏదో రకంగా మీనమేషాలు ఏదో చెప్తాం కదా, అలా ఆలోచిస్తూ అవసరమైన అంశాలని ఆలోచించకుండా అనవసరమైనటువంటి అంశాలు ఆలోచించుకొని మీరు మీకున్నటువంటి సమయాన్ని వృధా చేసుకోకండి. సాధారణంగా ఈ నోటిఫికేషన్లో జరిగేటువంటి ఇదే ఫైనల్ నోటిఫికేషన్ కావచ్చు. భవిష్యత్తులో డిఎస్సి ఇక రావడానికి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. ఎందుకు తక్కువ అవకాశాలు ఉంటాయంటే, ఇప్పటికే ప్రభుత్వ బడుల్లో ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్య తగ్గుతుంది, మరి ఉపాధ్యాయుల సంఖ్య సర్ప్లస్లో ఉంటున్నారు. ప్రభుత్వము రీసెంట్గా కొన్ని మోడల్ స్కూల్స్ గాను, ప్రైమరీ మోడల్ స్కూల్స్ గాను, ఫౌండేషన్ స్కూల్స్ గాను, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్స్కి కొద్ది ప్రమోషన్స్ విషయంలో కానీ ఇలా చాలా విషయాల మీద వాళ్ళు కేర్ తీసుకుంటున్నారు. కాబట్టి భవిష్యత్తులో మరో డిఎస్సి ఉంటుందా, ఉన్నా కూడా ముఖ్యంగా ప్రధానంగా ఇప్పుడున్నటువంటి జిల్లాల్లో ఎక్కువ నోటిఫికేషన్ ఉన్నటువంటి పరిశీలించినప్పుడు మరి భవిష్యత్తులో మరి ఎన్ని నోటిఫికేషన్స్ వస్తాయి, ఎన్ని రకాలుగా మనకు పోస్టులు ఉంటాయనేది పరిశీలిస్తే అది నమ్మడానికి అంటే ఆలోచించాల్సిన పరిధిలో కూడా లేదు. కాబట్టి ఈ ఉన్న సమయాన్ని ఎవరైతే సక్రమంగా ఉపయోగించుకుంటారో, అనవసరమైన విషయాలకి వెళ్లకుండా బాధ్యతగా వాళ్ళు ప్రిపేర్ అవుతారో వాళ్ళకు ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంది. సిలబస్ను ముఖ్యంగా ప్రధానంగా సిలబస్ను బాగా చూడండి. సిలబస్ను ప్రింటౌట్ తీసుకోండి. సిలబస్లో ఉన్నటువంటి అంశాల మీద ఫోకస్ చేయండి. దాదాపుగా 7 సంవత్సరాల నుండి నిరీక్షణలో మీరు చదువుతున్నటువంటి 7 సంవత్సరాల్లో చదువుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మరియు ప్రభుత్వం కొద్దిగా జాప్యం రావడం వల్ల
దీన్ని వదిలేసిన వాళ్ళు ఉన్నారు, మళ్ళీ నోటిఫికేషన్ వచ్చింది ఏదని మళ్ళీ ప్రారంభించే వాళ్ళు ఉన్నారు. మరి రకరకాలైనటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ పోటీ ప్రపంచంలో ఉంటున్నారు. కాబట్టి ఈ 45 డేస్లో ఎగ్జామ్ నిర్వహించేటువంటి సందర్భం ఎక్కువ శాతం ఉంది. కాబట్టి ప్రభుత్వం కూడా దీన్ని చాలా ప్రెస్టీజ్గా తీసుకొని ఎగ్జామ్ నిర్వహించడానికి ప్రయత్నాలు చేయవచ్చు. మళ్ళీ చాలామంది డౌట్ ఏంటంటే ఈ కొద్దిగా టైం ఎక్కువ ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి ఏం నష్టము అనేటువంటి ఆలోచనలో ఉంటారు. ఇది మొదటి నోటిఫికేషను, మెగా డిఎస్సి నోటిఫికేషను. మరి ప్రభుత్వము ఫస్ట్ సంతకం పెట్టింది కాబట్టి దీన్ని ఎంత తొందరగా పూర్తి చేసి అంత తొందరగా ఉపాధ్యాయుల్ని వాళ్ళ యొక్క విధుల్లో చేర్చగలిగితే వాళ్ళకి అంత మైలేజ్ రావడం జరుగుతుంది. కాబట్టి దాని మీద వాళ్ళు కేర్ తీసుకునేటట్లు ఈ నోటిఫికేషన్ మనకు తెలియజేస్తుంది. కాబట్టి మీరు చేయాల్సినటువంటి ప్రధాన అంశము 1-2 రోజుల్లో అన్ని అంశాలు సర్దుకొని అప్లై చేసుకునే విధానాన్ని కానీ వాటన్నిటిని కానీ చూసుకుంటూ సిలబస్ను, తర్వాత ఎగ్జామినేషన్ ప్యాటర్న్ను పరిశీలించుకొని సిలబస్లో ఉన్నటువంటి అంశాల మీద, కఠినమైనటువంటి అంశాల మీద ఎక్కువగా ప్రయారిటీ ఇస్తూ మీరు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ కానీ అదేవిధంగా పీజీటీ, టీజీటీ ప్రిపేర్ వాళ్ళకి సిలబస్ చాలా ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఆ సిలబస్ రివిజన్ విషయంలో ఫాస్ట్గా రివిజన్ చేయడం కూడా ఒక మైనస్ అవుతుంది. రివిజన్ అనేటువంటిది ఎంత నీట్గా జరిగితే మన క్వశ్చన్కి ఆన్సర్ తప్పు చేయకుండా అంత ఎక్కువగా పర్ఫెక్షన్ రావడం జరుగుతుంది. కాబట్టి కొద్దిగా మీ రివిజన్లో ఓపిక తీసుకొని ప్రధానమైనటువంటి అంశాలని నోట్ చేసుకుంటూ కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి అంశాలను, డౌట్స్లో ఉన్నటువంటి అంశాలను కొద్దిగా వాటిని ఎక్కువగా రివిజన్ చేసుకుంటూ ఇలా వచ్చినటువంటి అంశాలను కొద్దిగా ఎలిమినేట్ చేస్తూ రానటువంటి అంశాల మీద ఫోకస్ చేస్తూ ప్రయత్నం చేయండి. ఆల్ ద బెస్ట్ అందరికి కూడా. ఇక్కడున్నటువంటి సమయాన్ని సరైనటువంటి దాంట్లో ఉపయోగించుకొని మీరందరూ కూడా, కష్టపడిన వాళ్ళందరూ కూడా దీన్నే నమ్ముకునే జీవితాన్ని ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉద్యోగం రావాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ చెప్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను.